ఒక్కొక్క ట్రెడిషనల్ రైస్ తినడం వల్ల ఒక్కొక్క సమస్య పోతుంది అని విన్నాను. ఒక్కొక్క రైస్ కి ఒక్కొక్క గుణం ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు మనం తింటున్న రైస్ లో ఈ గుణాలు ఉన్నాయా? షుగర్ ఉంది, అన్ని పాలిష్డ్ అయిపోతున్నాయి. ఒకప్పుడు మనకు ట్రెడిషనల్ సీడ్, ఒకప్పుడు షుగర్ ఎవరికైనా ఉందా? లేదు. 60-70 దాటిన వాళ్ళకి రేర్గా ఎప్పుడు డబ్బున వాళ్ళకి వచ్చేవా అది ఎవరికి ఇంతమందికి. ఇప్పుడు 100లో ఒక 20-30 మంది షుగర్ లేని ఎవరైనా బీపీ లేని ఇంతకు ముందు ఉన్నారా? ఎవరు కష్టపడి పని చేసుకునేటోళ్ళు కదా, ఎవరికి లేవు. ఎందుకు? జొన్నలు తినేది, సజ్జలు తినేది, బలమైన ఆహారం తినేది. ఇప్పుడు పాలిష్ పట్టిన బియ్యంతో వచ్చిన అన్నం తింటున్నాం మొత్తం అంతా కూడా. దీంట్లో కూడా ఎందుకో వరిలో ఎన్ని రకాల అద్భుతమైనటువంటివి ఉన్నాయంటే, మనకి షుగర్ తగ్గించేటివి ఉన్నాయి, నవారా అనేటువంటిది, బ్లాక్ రైస్ ఉన్నాయి, రెడ్ రైస్లు అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ బ్లాక్ రైస్లో మరీ ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటిది, ఈ మన రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది మొత్తం అంతా కూడా. ఈ క్యాన్సర్కి సంబంధించిన ఏ లక్షణాలు ఉన్నా కానీ మన దరిదాపుల్లోకి రావు, తగ్గించేటువంటి ఎక్కువ గుణం బ్లాక్ రైస్లో పర్టికులర్గా. రెడ్ రైస్లో కూడా ఉండేవి రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి వాటి లోపల. ఈ విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్ లోపల, రెడ్ రైస్ లోపల కూడా మొత్తం అంతా కూడా. సో ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండడానికి, ఎనర్జీ అంటే మన శరీరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీ బిల్డింగ్ చేస్తుంది మామూలుగా, ప్రోటీన్ ఈ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండడానికి. ఇప్పుడు మీకు ఇమీడియట్గా బాగా నీరసం వచ్చింది అనుకోండి, మామూలుగా మీరు గ్లూకోజ్ వాటర్ అనేది ఇస్తే ఏమవుద్ది, ఒక చెంచా వేస్తే ఏమవుద్ది, తొందరగా ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీ లెవెల్స్ బాడీలో పెరగడానికి మొత్తం అంతా కూడా మాపిల్లే సాంబా అనేటువంటి ఒక రైస్లు కొన్ని ఉన్నాయి, కిచిలీ సాంబా అని, ఆ ఎనర్జీ లెవెల్స్ బాగుండడానికి. ఓకే. సో ఇంకా ఇప్పుడు కాటియానం అని ఒకటి ఉంటుంది మొత్తం అంతా కూడా. ఈ కాటియానంకు ఉండేటువంటిది ఏంటిది అని అంటే, ఈ క్యాన్సర్కి సంబంధించి, ఇది తమిళనాడుకి సంబంధించింది. క్యాన్సర్ ఏదైతే ఉంటుందో, క్యాన్సర్ వచ్చినప్పుడు మనిషి శరీరంలో ఒక రకమైనటువంటి యొక్క వేడి మంటలు వస్తూ ఉంటాయి మొత్తం. సో ఆ బియ్యాన్ని జావలా కాసి దాంట్లో ఒకటి ఏమంటాం మన కరివేపాకు ఏదైతే ఉంటుందో, ఈ యొక్క కరివేపాకు ఆకులు వేసి పొద్దున్న వడగట్టుకొని తాగేస్తే అది ఆ మంట అనేది చల్లారుతుంది మొత్తం. సో అది తమిళనాడులో ఆయుర్వేదం దాంట్లో ప్రూవ్ అయింది, అది వాడుతూ ఉంటాం. సో అలాంటి రైసులు ఉన్నాయి మొత్తం. ఒక గుర్మాటియా అంటాం. గుర్మాటియా అనేది మన ఛత్తీస్గఢ్ ట్రైబ్స్ లోపల. సో ఆ రైస్లో ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటిదయ్యా అని అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి స్త్రీలకి ఆ ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిన తర్వాత ఆ బియ్యాన్ని వండి పెడతారు. అలా సాంప్రదాయబద్ధంగా పెట్టుకుంటారు ఇంట్లో. వాళ్ళ పిల్లలు ఇప్పుడు అబ్బాయికి పెళ్ళి అయింది లేదా కూతురికి పెళ్ళి అయింది, అవసరం పడుతుంది, ఆ పంట వేసుకుంటారు ముందే, ఆ బియ్యం పెట్టుకుంటారు ఇంట్లో రెడీగా పెట్టుకుంటారు. ఒకవేళ వీళ్ళ దగ్గర లేకపోతే చేతి బదులు అలా తీసుకుంటారు. సో ఈ మన ఛత్తీస్గఢ్ మనకు భద్రాచలం ట్రైబ్స్ దాటిన తర్వాత కూడా ఈ కల్చర్ ఉంది, గుర్మాటియా అంటుంది. అదే మనకి పుంగార్ అని ఇదే ప్రాపర్టీస్ తోటి మనకి చెన్నై, తమిళనాడు ఈ ప్రాంతాలు ఏవైతే పుంగార్ అనేటువంటి ఒక రైస్, పుంగారు, ఈ యొక్క పుంగారు కూడా ఈ రెడ్ రైస్ మొత్తం అంతా కూడా. అది తినడం వల్ల నార్మల్ ఏమవుతుంది అంటే, ఈ ఒక్కొక్క రైస్లో ఇప్పుడు మనకు ఇప్పుడు జనరల్గా చెప్తే, ఇప్పుడు అంగన్వాడీకి వెళ్తాం, గుడ్లు ఇస్తారు, పాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు గుడ్లు పాలు అంటే పిల్లలు మంచిగా ఐరన్, దాంట్లో ఏముంటుంది, ఓ దాంట్లో ఐరన్ ఉంటుంది, ఓ దాంట్లో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఐరన్, ప్రోటీన్, కాల్షియం. సో వీళ్ళు ఎప్పుడో ఈ మన పెద్దలు ఈ రైస్లో ఇది ఉంది, ఇది తింటే నార్మల్గా అవుతుంది. ఇప్పుడు మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్ ఆపరేషన్ జరుగుతుంది చెప్పలేం, లాస్ట్ వరకు చెప్పలేం కాదు, కోయాల్సిందే. అది ఇప్పుడు అట్లా తయారయ్యారు మనుషులు. ఎందుకు? మన యొక్క ఆహార అలవాట్లు మార్చుకున్నాం. ఇప్పుడు మనం తింటున్నటువంటిది బీపీటీలు ఇవి అవి మొత్తం అంతా కూడా ఈ దేశీ దాంట్లో అంటే ఏంటంటే ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది, కొంత యంత్ర ఆహారం బలమైనటువంటి ఆహారం ఉంటుంది. తక్కువ ప్రొడక్షన్ ఇచ్చేది ఏదైనా కానీ ఎక్కువ బలంగా ఉంటుంది. ఎక్కువ రోజులు పండేది ఏదైనా కానీ ఎక్కువ బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనకి ఒకప్పుడు అన్నీ కూడా 150-180 రోజులు పంట కాలం ఉండేటువంటి ఒక పంటలు ఉండేది, వరి పంటకు సంబంధించినది. కానీ ఈరోజు 120-130 రోజుల లోపల అయిపోతుంది. ఇంకా ఉన్నాయి మన ట్రెడిషనల్లో 180-200 రోజుల కాలం వచ్చేటువంటి పంటలు ఉన్నాయి. అది చాలా బలమైంది. ఎంత ఎక్కువ అయితే భూమి మీద నిలబడి ఉంటుందో, ఎక్కువ రోజులు ఉంటుందో, సూర్యుడి నుంచి ఎంత అయితే ఆ యొక్క సూర్యరశ్మి రైస్ ఉందో దాంట్లో ఆ న్యూట్రిషన్స్, ఆ పోషకాలు అనేది ఎక్కువ శాతంలో ఉంటుంది. అది మనిషికి అవసరం.
తక్కువ టైంలో ఎక్కువ పండేది ఏదైనా కానీ దాంట్లో న్యూట్రిషన్ ఉండదు. సో ఇవన్నీ కూడా మనకు పంట కాలాలు రకరకాలైనటువంటి ఒక పంట కాలాలు ఉన్నాయి, రకరకాల నేలలకి సంబంధించినటువంటి ఒక పంటలు ఉన్నాయి. ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం లోపల పండేటువంటి ఒక వరి రకాలు వేరే ఉన్నాయి, మనకు రాజస్థాన్ ప్రాంతంలో ఎడారి లాంటి పంటలు వచ్చేటువంటి ఒక పంటలు వేరే ఉన్నాయి. బయోడైవర్సిటీ అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక బయోడైవర్సిటీతో ఈ అన్ని విత్తనాలు ఏర్పడ్డాయి. మొత్తం అంతా ఇన్ని విత్తనాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే ఆ ప్రాంతానికి ఆ యొక్క వాతావరణానికి అనుకూలంగా అవి మారతాయి, దాంట్లో ఉండేటువంటి ఒక తట్టుకోగలుగుతాయి, లోకల్ వాతావరణ పరిస్థితులకు అడాప్ట్ కాగలిగేటువంటి ఒక గుణం దీనికి ఉంది, వేరే దానికి దీనికి లేదు. సో ఆ లోకల్ వాళ్ళకి అవి ఉపయోగపడతాయి మొత్తం అంతా కూడా ఎన్విరాన్మెంట్కి సెట్ అయిపోయి ఉంటుంది, వారికి ఏం కావాలో అది ఇస్తాయి. అది ట్రెడిషనల్ దేశీ విత్తనాల్లో ఉండేటువంటి యొక్క గొప్పతనం, అందుకే ఇది వాడమని చెప్పేది. మరి ఇటువంటి విత్తనాల్లో మీ దగ్గర కూడా ఉన్నాయి అంటున్నారు కదా, 300-350 వరకు. ఇవి మీరు రైతులకు ఇస్తూ ఉంటారా? ఇప్పటికీ కూడా ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ మన మిత్రులు ఉన్నారు, మాకు వాటర్కు సంబంధించిన ప్రాబ్లం, తర్వాత వేరే వర్క్లో ఉండడం వల్ల వీటినన్నింటినీ కూడా గుంటూరులో బాపన్న అని మన మిత్రుడు ఉన్నాడు, ఆయనతో చేయిస్తూ అక్కడ ఒక సీడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి వెళ్తున్నాం. వెజిటేబుల్కి సంబంధించినటువంటి ఒక సీడ్స్ అనేది ఇప్పుడు మళ్ళీ మన ప్రొడక్షన్లో ఉన్నాయి. వాటిని మాత్రం మొత్తానికి ఇలాంటి సీడ్స్ అన్ని కూడా రేర్ వెరైటీస్ ని మీరు కాపాడుతూ నెక్స్ట్ డెవలప్ చేస్తూ ఉన్నారు. చాలా గ్రేట్. ఏంటి అంటే అండి, దీన్ని తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. నాకు ఇంతకుముందు దీని మీద అంత ఐడియా లేదు. నేను వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యంగా మా గురువుగారు హరినాథ్ రెడ్డి గారు అని ఉన్నారు. మొత్తం ఆయన యొక్క ఇన్స్పిరేషన్ తోటి, ఆయన చెప్పినటువంటి ఒక విషయాలతోటి నేను కొంచెం బాగా ఇన్స్పైర్ అయ్యా మొత్తం. సో అలా ఆ క్రమం లోపల నాకు ఒకటి అనిపించింది అనమాట. ఈ వ్యవసాయంలో నాకు ఒక స్ఫూర్తి ఏమనిపించింది అంటే, డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు, డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, ఏదైనా చేయొచ్చు, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, అది పెద్ద విషయం కాదు. ఆరోగ్యము అనే దానికి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ముందు ఆహారం తినాలి. ఈ క్రమంలో నాకేమనిపించింది అంటే, ఈ సేకరించే క్రమం లోపల చాలా బాధ అనిపించింది. ఒక్కొక్క విత్తనాన్ని పట్టుకోవాలంటే దేశీ విత్తనం అంటే ఏంటి అని ఎంత కాదు వెళ్ళిపోయారు మొత్తం. విత్తనం దేశీ అంటే ఏంది, విత్తనం అంటే ఇదేంది విత్తనం. అయితే ఈ క్రమంలో నాకు అనిపించింది అనమాట, ఇంత మొత్తం అంతరించిపోతుందా ఉండదు మొత్తం అంతా, ఒకదానికి ఇంత తిరగాల్సి వస్తుంది. ఈ మనిషి అన్నాక మనం ఒక మనిషి పుట్టిన తర్వాత భూమి మీద వాడికి ఏదో ఒకటి రాసి ఉంటుంది. ఈ నీ జీవితంలో నువ్వు ఏదో ఒకటి మాకు పని చేసి నువ్వు చేసిన తర్వాత నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతావు. నాకేం రాసి ఉందిరా అని నేను అనుకున్నా, నాకు అనిపించింది అనమాట. ఇది తర్వాత విషయం. ఇప్పుడు పోతున్న దాన్ని ఏదైతే ఉందో, ఒక కల్చర్ ఏదైతే ఉందో, దాన్ని వీలైనంత వరకు నిలబెట్టి దాన్ని అక్కడికి నలుగురికి వెళ్ళే విధంగా చేస్తే సరిపోద్ది అనేది ఒక సాటిస్ఫాక్షన్ వరకు నాకు జీవితంలో నాకు ఒక గొప్ప సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏదన్నా ఉంది అని అంటే నాకు ఇదే. నేను మళ్ళీ తర్వాత దేంట్లో వచ్చేది లేదు పోయేది లేదు. నా జీవితంలో నేను ఒక అర్థమైనటువంటి ఒక పని చేశాను అంటే ఈ విత్తనాలు తీసుకురావడం, రకరకాల ఆర్గనైజేషన్స్ తోటి కలిసి వర్క్ చేయడం నా అదృష్టం ఒకటి. సో ఈ ఇండియా లోపల చాలా ప్రాంతాలు తిరిగి అన్నీ తీసుకొచ్చి కొంతమంది తోటి అసోసియేట్ అయ్యి, అక్కడ విజయరామ్ గారు అని ఇక్కడ కొంతమంది ఆర్గనైజేషన్ వ్యక్తులు ఉన్నారు, వారితో కలిసి పనిచేయడం, తిరిగి మనం కోల్పోయినటువంటి ఒక విత్తనాన్ని మళ్ళీ ఈ సమాజంలో తీసుకెళ్ళడం, అలాగే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో వచ్చేటువంటి ఒక సాధక బాధకాలు తెలుసుకొని వాటి మీద కొంచెం స్టడీ చేసి ఎలా చేస్తే బాగుంటుందో అనేటువంటి ఒక విషయాలు రైతులకు చెప్పడం. సో ఇలా రకరకాల కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉండదు. మామూలు విషయం కాదండి ఇదంతా కూడా. అంటే జస్ట్ ఇప్పుడు మనకి ఉపయోగపడేదే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అద్భుతంగా ఆరోగ్యంగా ఉండడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. నిజంగా చాలా మంచి ప్రయత్నం. ఒకటి ఏంటంటే, నా పిల్లలు హాస్పిటల్కి వెళ్ళకూడదు అనేది చాలా మంచి ఉద్దేశం. నా పిల్లలు వీలైనంత వరకు మన జనరేషన్ లోపల ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి ఆహారం దొరకాలి అని అంటే అందరికీ తెలియాలి, అందరూ పండియాలి. నా పిల్లోడు బాగుండడంతో పాటు అందరి పిల్లలు కూడా బాగుండాలంటే అందరూ పండిస్తేనే ఇది సాధ్యమవుద్ది అనేటువంటి ఒక చిన్న ఆలోచన. చాలా మంచి ప్రయత్నం. ముందుకు ఇంకా తీసుకెళ్ళండి. ఇలాగే మీ వల్ల ఇంకా చాలా మందికి ఉపయోగపడాలి. ఇలాంటి మన దేశీయ విత్తనాలు ఇంకా ముందు మనం ఇంకా కనిపెట్టాలి. అంటే పాతవి అన్నీ కూడా మనం మళ్ళీ సాధించుకొని మళ్ళీ వాటిని అన్ని పెంచుకొని ఆరోగ్యంగా అందరూ ఉండాలి. అందులో మీ ప్రయత్నం అనేది మీరు సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నానండి.